మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శివప్రసాద్ మెట్రో ఉదయం న్యూస్ తో మాట్లాడుతూ మండల ప్రజలు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు. అలాగే ప్రజలకు ఎలాంటి వ్యాధులు సంభవించినా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి తగిన వైద్యం తీసుకోవాలని తెలియజేశారు. కొత్తగూడ మెడికల్ ఆఫీసర్ని. ఇది ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది. ఈ వర్షాకాలంలో ఎక్కువ కెమికల్ వల్ల దోమల వల్ల చాలా జ్వరాలు, విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది. దీనికోసం తగిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మేము కొత్తగూడ ప్రెమిసెస్లో అన్ని గ్రామ పంచాయతీలలో మరియు హ్యాబిటేషన్స్లో వివిధ చోట్ల క్యాంపులు జరపడం జరుగుతుంది. అట్లాగే అన్ని సబ్ సెంటర్స్ నుంచి మా సిబ్బందిని పంపించి విష జ్వరాల సర్వే జరపడం జరుగుతుంది. అందరికీ అందుబాటులో ఉంటూ ఈ విష జ్వరాలు అరికట్టడానికి అన్ని రకాలుగా గ్రామ పంచాయతీ వారితో సిబ్బందితో మమేకమై అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కావాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ దోమకాటు నివారించుకోవడానికి చుట్టుపక్కల ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీరుని పారబోయాలి. అలాగే చుట్టుపక్కల ఉన్న నిల్వ ఉన్న కుంటలు, చెరువుల ప్రాంతంలో ఉంచి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవడానికి దోమతెరలు అందుబాటులో ఉంచుకోవాలి. మరి శుద్ధి అయిన నీరుని మాత్రమే తీసుకోవాలి. ఆహార పదార్థాలు కానీ నీరు కానీ ఈగలు, దోమలు ఇవి వాలకుండా కవర్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎప్పుడైనా జ్వరం వచ్చిన వెంటనే వైద్య సిబ్బందిని కలిసి అది ఏ రకమైన జ్వరమో తెలుసుకొని దానికి తగు వైద్యం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కొంత మింగడానికి వస్తున్నాయా? ఒక 1 వీక్